నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహంగా యోగాంధ్ర వేడుకలు. పాల్గొన్న మంత్రులు, అధికారులు. ఈ నెల 21 వరకు కార్యక్రమాల నిర్వహణ. పోలవరం జిల్లాలో ఇంకా చిక్కని పెద్ద పులి. జనావాసాల వైపు రాకుండా అటవీ సిబ్బంది యత్నం. అనంతపురంలో భయపెడుతున్న చిరుతపులి. గోదావరి బనకచెర్ల కోసం ఏపీ మరో ప్రయత్నం చేస్తోందన్న హరీష్ రావు. కావేరీ అనుసంధానం పేరుతో నీరు మళ్లించాలని చూస్తోందని ఆరోపణ. తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభ తేదీల్లో మార్పులు. 15న తెరుచుకోనున్న బడులు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు. వంట గ్యాస్ ధర పెంపును సమర్థించుకున్న కేంద్ర ప్రభుత్వం. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన వద్దే తక్కువని వివరణ. ముస్తఫా ట్రంప్ భేటీ ఉండబోదన్న ఇరాన్. చర్చలు నిలిచిపోయినందున అవకాశం లేదని వెల్లడి. స్తంభింపజేసిన ఆస్తుల విడుదలకు డిమాండ్. అమెరికా హెచ్చరికలు బేఖాతరు చేస్తున్న ఉత్తర కొరియా. క్షిపణుల సంఖ్య 2.5 రెట్లు పెంచాలన్న కిమ్. అగ్రరాజ్యంపై విమర్శలు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహంగా జరుగుతోంది. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు పాల్గొని యోగా చేశారు. మండలాలు, గ్రామాల్లో స్థానిక అధికారులు, విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీసు యోగాంధ్ర కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని యోగా చేశారు. పోలీసు యోగాంధ్రలో 4,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. గంజాయి పాజిటివ్ వచ్చిన 1000 మందితో ఈ కార్యక్రమంలో యోగా చేయించారు. జూన్ 7 నుంచి 21 వరకు నిత్యం యోగాపై కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు యోగాను ప్రజలందరూ అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చినట్లు ఆమె గుర్తు చేశారు. గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి తెలిపారు. ఈరోజు యోగా అనేది భారతీయ సంస్కృతి ఇచ్చిన మనకు ఒక వరం. ఆ వరాన్ని ఈరోజు మన నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు ఐక్యరాజ్య సమితిలో తీసుకున్న ఒక నిర్ణయం, దానికి ప్రపంచ దేశాల తాలూకా ఆ రోజు మద్దతు మనందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా యోగా డేని సెలబ్రేషన్స్ని 14 రోజులు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఈరోజు నిర్ణయం తీసుకొని దానిలో భాగంగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం. ఈరోజు కూడా విజయవాడ కమిషనరేట్లో ఈరోజు పోలీస్ థీమ్ కింద ఈరోజు ఒక యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం. దానిలో నేను కూడా పాల్పంచుకోవడం ఒక నిజంగా ఒక వరం కింద భావిస్తున్నాను. చిన్న పిల్లలు కూడా ఎన్నో రోగాలు రావటం, చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటి నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఏకైక వజ్రాయుధం యోగా. ఆ యోగాని అందరికీ కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక తపస్సు లాంటి ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయ ప్రాంగణంలో జిల్లా స్థాయి యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొని విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేశారు. మానవ మనుగడకు యోగాసనాలు ఎంతో శ్రేయస్కరంగా ఉంటాయని మంత్రులు తెలిపారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యోగా అనేది మన భారతీయ సంస్కృతికి, తత్వశాస్త్రానికి, జీవన విధానానికి ప్రతీక. ఇవాళ రాష్ట్రంలో 1 కోటి మందిని యోగాలో భాగస్వాములు చేయాలని, 10 లక్షల మంది శిక్షకులను తయారు చేయాలని, యోగాని ఒక జీవన విధానంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. అనారోగ్యం బారిన పడకుండా, మానసిక
సమస్యలతో డిప్రెషన్కు లోను కాకుండా ఇవాళ యోగా, ధ్యాన, ప్రాణాయామం అనేది ఒక అద్భుతమైన మార్గం అనే విషయం మనకు సైంటిఫికల్గా ప్రూవ్ అయిన నేపథ్యంలో అనారోగ్య నుంచి బయటపడి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో యోగాంధ్ర నిర్వహించారు. యోగా గురువుల సమక్షంలో స్థానికులు, అధికారులు ఆర్మిల్లి ఆసనాలు వేశారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో జిల్లా అధికారులు, రైతులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొని ఆసనాలు చేశారు. నంద్యాల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని యోగా చేశారు. పలు జిల్లా కేంద్రాల్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. గోదావరిని పూర్తిగా మళ్లించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. గోదావరి బనకచెర్లను మొదట బయటపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి, కావేరీ అనుసంధానం అనే మూడో ప్రయత్నం చేస్తోందని హరీష్ రావు చెప్పారు. తెలంగాణ భూభాగాన్ని తాకకుండా ఏపీ ప్రభుత్వం నదుల అనుసంధానం చేస్తుందన్నారు. ఆ ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని హరీష్ రావు తెలిపారు. కృష్ణా నదిని బనకచెర్ల రూపంలో కృష్ణార్పణం చేసిండ్రు, తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు గోదావరిని కూడా పూర్తిగా మళ్లించి ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. ఇవాళ స్వరాష్ట్రంగా ఉన్న తెలంగాణ దాన్ని నిక్కదీసి గట్టిగా నిలబడి ప్రశ్నించాల్సింది పోయి డూడు బసవన్నలాగా ఈరోజు తలలూపుతా ఉన్నారు. ఈ గోదావరి బనకచెర్ల అనేది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నువ్వు ఎట్లా తీసుకుపోతావు అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. అంతేకాదు GWDT అవార్డు ప్రకారంగా గోదావరి నీళ్లు కృష్ణా పరివాహకానికి మళ్లించినట్టయితే 14:21:45 రేషియోలో తెలంగాణకు హక్కులు సంక్రమిస్తాయని మేము హెచ్చరించినాం. గోదావరి బనకచెర్ల అంటూ చేస్తే మాకు ఎగువ రాష్ట్రమైనటువంటి తెలంగాణకు మాకు ఆ హక్కులు ఈక్విటబుల్ రేషియోలో మాకు ఇవ్వాల్సి ఉంటుంది అని బీఆర్ఎస్ హెచ్చరించింది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం ఏంది? కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేదు. తెలంగాణకు ఏమైపోతుంది? మనకు ఒక్క చుక్క రాకుండా అయిపోతుంది, నేషనల్ ప్రాజెక్టు ఉండదు, తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతాయి. ఇంకా ఉల్టా సమ్మక్క సాగర్ 47 TMCలు కూడా మనం వదులుకోవాలన్నట. తెలంగాణ సాగునీటి విషయంలో అంతా తనకే తెలుసన్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. నదీ జలాల పంపిణీపై హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన ఆయన తెలంగాణ కృష్ణా జలాలపై మరణ శాసనం రాసిందే బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు. కాళేశ్వరాన్ని కోలేశ్వరంగా మార్చిన తీరుపై ఎందుకు మాట్లాడడం లేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈరోజు కృష్ణా జలాల్లో 299 TMC చాలు అని మీరు ఉమాభారతి గారి దగ్గర, కేంద్ర మంత్రి గారి దగ్గర సంతకం పెట్టొచ్చి ఈరోజు తెలంగాణకు కృష్ణా జలాల్లో మరణశాసనం రాసింది మీరు కాదంటున్నా. అలాంటి మీరు ఈరోజు గొప్ప గొప్ప మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు గారు తన మామ కేసీఆర్ గారు అడ్డగోలుగా కాళేశ్వరం సంబంధించి డిజైన్ నిర్మించినప్పుడు పక్కన ఉన్నప్పుడు ఇది కాళేశ్వరం కోలేశ్వరం అయిన దాని మీద ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా. రాయలసీమ రత్నాలసీమగా మారుస్తామన్నటువంటి మీరు, బేసిన్లు లేవు, బేస్యాలు లేవు అన్నటువంటి మీరు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణా జిల్లాలో తెలంగాణ మరణ రాసించినటువంటి వీళ్ళు ఇప్పుడు కొంచెం మాట్లాడడానికి కొంచెం సిగ్గన పడాలి. రైతులకు పరిహారం ఇచ్చాకే కోహెడలో పండ్ల మార్కెట్ పెట్టాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూమి తీసుకొని పండ్ల మార్కెట్కు శంకుస్థాపన చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏం చేసిందని ఆయన నిలదీశారు. రైతులు వ్యతిరేకిస్తున్న పండ్ల మార్కెట్కు శంకుస్థాపన చేశారని ఆక్షేపించారు. కేంద్రం నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు తీసుకువచ్చామన్న రామచంద్రరావు రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై సచివాలయం వద్ద చర్చకు సిద్ధంగా ఉన్నారని రామచంద్రరావు సవాల్ విసిరారు. మీ యొక్క పాలనలో రైతులకు మీరు ధాన్యాలు కొనట్లేదు వేరే మాట, మరి కుంటూ అబద్ధాలు ఆడుతున్నారు. భూములు గుంజుకునేది నష్టపరిహారం ఇవ్వకుండా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఫ్రూట్ బ్యాంక్ పెట్టండి, కానీ ఏ రైతులు భూమి అయితే మీరు తీసుకుంటున్నారు ఆ రైతులకు మీరు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత కదా మీరు ఆక్యుపై చేయాలి. బలవంతంగా వాళ్ళని నిలగొట్టి బలవంతంగా అక్కడ రైతులు ఇప్పుడు సడన్గా వచ్చింది కాదు, గత అనేక రోజులుగా రైతులకు ఆందోళన చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద వారు వ్యాఖ్యానం చేశారు. ఇద్దరు మంత్రులు ఏం తెచ్చారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఈ భాష ఏదైతే ఉందో పొలిమర దాటని ఏమని చెప్పేసి మా మంత్రులను కానీ మా నాయకులు కానీ మీరు ఇటువంటి భాషలు మాట్లాడితే
మీ ఎమ్మెల్యేలను మీ ఎంపీలను మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనేకుండా చేస్తాం మీరు చేసే అన్యాయానికి. తెలంగాణలో పాఠశాలలను ఈ నెల 12వ తేదీకి బదులు 15న పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉంది. అయితే ఈ నెల 13న రెండో శనివారం, 14న ఆదివారం ఉన్నందున వేసవి సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 12వ తేదీన సెలవు ఇచ్చినందున విద్యా సంవత్సరం నష్టపోకుండా జూలై 7వ తేదీన రెండో శనివారం తరగతులు నిర్వహించనున్నట్లు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. దేశంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను పెంచడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో ఎల్పీజీ అత్యంత సరసమైన ధరకు అందుబాటులో ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ను పంపిణీ చేయడానికి అయ్యే వాస్తవ ఖర్చు 1,600 రూపాయలు దాటినప్పటికీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేవలం 642 రూపాయలకే లభిస్తోందని కేంద్రం పేర్కొంది. సాధారణ వినియోగదారులకు 942 రూపాయలకు ఎల్పీజీని అందిస్తున్నట్లు తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల పెరిగిన ఖర్చుల దృష్ట్యా గృహ వినియోగ సిలిండర్ ధరపై 29 రూపాయలు పెంచినట్లు తెలిపింది. ఇదే 14.2 కిలోల సిలిండర్ ప్రస్తుతం అమెరికాలో 1,700, కెనడాలో 2,400, ఆస్ట్రేలియాలో 1,700 రూపాయలకు లభిస్తుందని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతీయ వినియోగదారులకు గ్యాస్ చాలా తక్కువ ధరకు అందుతోందని కేంద్రం వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ముస్తఫా ఖమేనీ మధ్య సమావేశం జరిగే అవకాశాలు లేవని ఇరాన్ స్పష్టం చేసింది. టెహరాన్, వాషింగ్టన్ మధ్య చర్చలు నిలిచిపోయిన వేళ అలాంటి భేటీ జరిగే ప్రసక్తే లేదని ఇరాన్ అధినేత సీనియర్ సలహాదారు మెహ్సన్ రెజాయ్ స్పష్టం చేశారు. సిఎన్ఎన్తో మాట్లాడిన రెజాయ్ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని, వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాషింగ్టన్ పైనే ఉందన్నారు. స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని పదే పదే డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో అమెరికా నిజాలు మాట్లాడడం లేదన్నారు. ఇరు దేశాల మధ్య తిరిగి నమ్మకం ఏర్పడడానికి తమ ఆస్తుల విడుదలే అత్యంత కీలకమైన అంశమని రిజాయ్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్తో సంబంధం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని రిజాయ్ డిమాండ్ చేశారు. ఇరాన్ దాడుల వల్ల నష్టపోయిన గల్ఫ్ మిత్ర దేశాలను ఆదుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఇరాన్కు చెందిన ఆస్తులను మళ్లించాలని అమెరికా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన నష్టానికి భవిష్యత్తులో జరిగే దాడుల మరమ్మతులకు ఈ ఆస్తుల ద్వారా పరిహారం చెల్లించే ప్రతిపాదనను అమెరికా తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని, ఆ ఖర్చులను భరించేందుకు ఇరాన్ ఆస్తులను ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో పరిశీలించాలని అధికారులకు స్కాట్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఏ ఆస్తులను ఇందుకోసం ఉపయోగిస్తారనేది ఇంకా స్పష్టం కాలేదు. కేవలం అమెరికా స్తంభింపజేసిన ఆస్తులే కాకుండా ఇతరత్రా ఉన్న ఇరాన్ ఆస్తులను కూడా ఈ ప్రతిపాదన కింద పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తనను కలవాలన్న ఓ వృద్ధుని కోరిక తీర్చనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణకు సీఎం చంద్రబాబు అంటే ఎంతో అభిమానం. ఒక్కసారైనా చంద్రబాబును కలవాలని ఎప్పటి నుంచో సత్యనారాయణ అనుకుంటున్నారు. రేపు సిద్ధాంతంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు హాజరు కానున్న సభకు వెళ్లేందుకు సత్యనారాయణ సిద్ధమయ్యారు. సత్యనారాయణ ఆకాంక్షను తెలియజేస్తూ ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ పోస్టు సీఎం వరకు చేరి రేపు కలుద్దామంటూ చంద్రబాబు పోస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఐకాస నేతలు ప్రకటించారు. విజయవాడ రెవెన్యూ భవన్లో 28 జిల్లాల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఉద్యమ కార్యాచరణ కోసం 13 మందితో కమిటీ వేశామని, రేపటి నుంచి కలిసి వచ్చే అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి పనిచేస్తామని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 12వ పీఆర్సీ కమిషన్ వేయాలని, మధ్యంతర వృద్ధి ప్రకటించాలని, డిఏలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో డిఏలు, పిఆర్సీలు, ఐఆర్లు ఎప్పటికప్పుడు చెల్లించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇవ్వరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఎవరూ కనీసం బాధ్యతతో మాకు సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకనే ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉద్యమానికి సిద్ధం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటున్నాము. తెలంగాణలో వెనుకబడిన తరగతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా లబ్ధిదారులకు చేరవేసేందుకు బీసీ సంక్షేమ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 3వ వారంలో జిల్లా సహాయ బీసీ సంక్షేమ అధికారులతో రాష్ట్ర స్థాయి మేధోమథనం నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
మినిస్టర్ క్వార్టర్స్లో జరిగిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన శాఖాపరమైన కార్యక్రమాలు, హాస్టళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో తక్షణమే ప్రత్యేక శిక్షణా తరగతులను ప్రారంభించాలన్నారు. బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ ప్రగతిపై చర్చించారు. పనులను వేగవంతం చేసి వాటిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మంత్రి సూచించారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల బాలిక అదృశ్యం కలకలం రేపుతోంది. జీడి తోటలో కాపలాదారుడిగా నివాసముంటున్న గణేష్, భవానీ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. కుమార్తె జ్ఞానేశ్వరి తండ్రి వద్ద ఉందని తల్లి వద్ద ఉందని తండ్రి భావించారు. కొండ ప్రాంతంపై జ్ఞానేశ్వరిని గమనించిన ఓ వ్యక్తి పట్టుకునేందుకు ప్రయత్నించడంతో పెంపుడు కుక్క అతడిపై దాడి చేసింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో చిన్నారి కోసం కొండ ప్రాంతమంతా గాలించారు. ఎంతకీ బాలిక ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. డ్రోన్ కెమెరాలతో పోలీసులు కొండ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఇటీవల బాలిక తండ్రికి కారు విషయంలో కొందరితో వివాదం జరిగినట్లు సమాచారం. దీంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోలవరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో లేగదూడలపై దాడి చేసిన పెద్ద పులి ఇంకా అక్కడే సంచరిస్తోంది. దేవీపట్నం మండలం నేలకోట, పోడిపల్లి సొరంగం సమీపంలోని కొండ ప్రాంతంలో పులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులిని బంధించేందుకు సహాయ బృందాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. డిఎఫ్ఓ రామచంద్రరావు స్వయంగా ఘటనా స్థలంలో ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. నిన్న రాత్రి 7 గంటల నుంచి అటవీశాఖ సిబ్బంది డ్రోన్ సాయంతో పులి కదలికలను గమనిస్తూ సమీప గ్రామాల వైపు వెళ్లకుండా నియంత్రించారు. ప్రస్తుతం పెద్ద పులి కొండ ప్రాంతంలోనే ఉంది. అది గ్రామాల వైపు ప్రవేశించకుండా అటవీశాఖ ప్రత్యేక హనుమాన్ రెస్క్యూ బృందాలు, వెటర్నరీ నిపుణులు, ఇతర సిబ్బంది సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారు. గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళన రేపుతుంటే అనంతపురం జిల్లాలో చిరుతపులి కలవరపెడుతోంది. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బోధపల్లె గ్రామ శివారులో రైతు మల్లికి చెందిన ఆవుదూడపై చిరుత దాడి చేసింది. లేగదూడను ఎత్తికెళ్లి చంపి తినేసింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రైతు మల్లి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి కిలోమీటర్ దూరంలో ఉండే గణపతి ఆలయం వద్ద సంచరించింది. చెత్తకుండిలో తినుబండారాల కోసం వెతుకుతున్న ఎలుగుబంటిని చూసి భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్, విజిలెన్స్ అధికారులు ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. ఉత్తర కొరియాలో క్షిపణి ఉత్పత్తిని 2.5 రెట్లు పెంచాలని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఓ ఆయుధ ఉత్పత్తి కర్మాగారాన్ని సందర్శించిన కిమ్ అక్కడి క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తి వివరాలపై ఆరా తీశారు. కిమ్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ KCNA విడుదల చేసింది. అందులో ఉన్నతాధికారులతో కలిసి కిమ్ భారీ క్షిపణులను పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా వివిధ రకాల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు క్షిపణి యంత్రాంగం రూపొందించిన దీర్ఘకాలిక ప్రణాళికపై నివేదికను అధికారులు కిమ్కు సమర్పించారు. వార్షిక వృద్ధి ప్రాతిపదికన ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని కిమ్ అధికారులకు స్పష్టం చేశారు. అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు రోజు గతేడాది ప్రయోగం విఫలమై ఆ తర్వాత మరమ్మతులకు గురైన ఓ కొత్త యుద్ధనౌక సముద్ర పరీక్షలను కిమ్ స్వయంగా పర్యవేక్షించారు. 5,000 టన్నుల సామర్థ్యం గల విధ్వంసక నౌక కాంగ్కాంగ్ సామర్థ్య పరీక్షలను కిమ్ పరిశీలించారు. ఉత్తర కొరియాను అణు నిరాయుధీకరణ చేయాలని అమెరికా పగటి కలలు కంటోందని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అన్నారు. ఉత్తర కొరియా తన అణ్వాయుధ సంపత్తిని స్థిరంగా విస్తరిస్తుందని స్పష్టం చేశారు. గత నెలలో చైనా పర్యటన సందర్భంగా ఉత్తర కొరియాను అణ్వాయుధ రహిత దేశంగా చేయాలనే ఉమ్మడి లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను యోజోంగ్ కొట్టిపారేశారు. అణ్వాయుధ దేశంగా ఉన్న ఉత్తర కొరియా హోదాను దెబ్బతీసేలా అమెరికా చేస్తున్న వాదనలకు ఎలాంటి చట్టబద్ధత లేదని వెల్లడించారు. అమెరికా ఏకపక్ష ప్రకటనలకు ఎవరూ కట్టుబడి ఉండరని యోజోంగ్ తేల్చి చెప్పారు. అమెరికాలోని కొందరు అధికారులు తమ పగటి కలలను చూసి ఇంకా మేల్కోలేదని ఎద్దేవా చేశారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉత్తర కొరియా పర్యటనకు ఒకరోజు ముందు ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 7 ఏళ్ల తర్వాత కిమ్ జోంగ్ ఉన్తో చర్చల కోసం జిన్పింగ్ ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. సింగపూర్లో భారతీయుల లక్ష్యంగా జరుగుతున్న విద్వేష ప్రచారంపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భారతీయులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కంటెంట్ను అడ్డుకోవడానికి కఠినమైన ఆన్లైన్ క్రిమినల్ హార్మ్స్ యాక్ట్ OCHAను సింగపూర్ సర్కార్ ప్రయోగించింది. యూట్యూబ్, ఎక్స్ వంటి ప్రధాన సోషల్ మీడియా వేదికల్లో ఉన్న అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్వేషపూరిత కంటెంట్ మొదట చైనాకు చెందిన డిజిటల్ వేదికల్లో పుట్టుకొచ్చి ఆ తర్వాత పాశ్చాత్య సోషల్ మీడియా నెట్వర్క్లకు వ్యాపించినట్లు సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. సింగపూర్ను భారతీయులు ఆక్రమిస్తున్నారని
చేస్తున్నారని, ప్రభుత్వంలో వారి ప్రాతినిధ్యం పెరిగిపోయిందనే తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు లిటిల్ ఇండియా ప్రాంతంలోని రద్దీ దృశ్యాలను, హిందూ పండుగల వీడియోలను మార్ఫింగ్ చేసి కుట్రలకు తెరలేపారని పేర్కొన్నారు. సింగపూరు బహుళజాతి సంస్కృతిని విచ్ఛిన్నం చేసి చైనా సంస్కృతి వైపు మొగ్గు చూపేలా చేయడమే లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతున్నట్లు సింగపూర్ అధికారులు భావిస్తున్నారు. భారత్తో సరిహద్దు వివాదాలను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకుంటామని నేపాల్ విదేశాంగ మంత్రి సిసిర్ ఖనాల్ తెలిపారు. ఇరు దేశాల ఒక చోట కూర్చొని చర్చిస్తే పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదన్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్లో పర్యటిస్తున్న సిసిర్ ఖనాల్ విదేశాంగ మంత్రి జయశంకర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నేపాల్ భావిస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సిసిర్ ఖనాల్ చెప్పారు. భారత ఆర్థిక వృద్ధిని కొనియాడిన ఆయన ప్రపంచ వేదికపై ఒక శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్నారు. భారత్కు ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, బలమైన ఆకాంక్షలతో తాము భాగస్వామ్యం పంచుకోవాలని భావిస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి సిసిర్ ఖనాల్ తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయనున్నారనే వార్తలపై కొరియోగ్రాఫర్ నటుడు రాఘవ లారెన్స్ స్పందించారు. 11వ తేదీన తన జీవితానికి సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేస్తానని ఎక్స్లో పోస్టు చేశారు. తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రస్తుతం బెంజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, 10వ తేదీతో షెడ్యూల్ పూర్తవుతుందని పేర్కొన్నారు. ఆ మరుసటి రోజు తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ పోస్టుతో రాజకీయ ఆరంగేటం చేరున్నట్లు లారెన్స్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసిన విజయ్ 2 స్థానాల్లోనూ విజయం సాధించారు. తర్వాత తిరుచి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో త్వరలోనే అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఆ స్థానం నుంచి టీవీకి తరపున లారెన్స్ బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వ్యాయామ శిక్షణ తరగతులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు అన్ని క్లాసుల వారికి వ్యాయామ శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ విద్యా సంవత్సరం నుంచి వీటిని అమలు చేయాలని స్పష్టం చేసింది. గతేడాది చాలా ప్రైవేటు పాఠశాలలు వ్యాయామ శిక్షణ తరగతులు నిర్వహించడంలో విఫలమయ్యాయని సర్కారు మండిపడింది. ఆ సమయాన్ని ప్రత్యేక తరగతుల కోసం ఉపయోగించుకున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది. ఆయా పాఠశాలలపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నీట్తో సహా జాతీయ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగదని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నా విజయవంతమైనట్లు చెప్పారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లోని తన నివాసానికి వచ్చిన అభిజిత్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో నిర్వహించిన నిరసనకు సుమారు 6 నుంచి 7 వేల మంది యువత వచ్చినట్లు చెప్పారు. కేంద్రంపై యువతకు ఉన్న వ్యతిరేకతకు అదే నిదర్శనమన్నారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని అభిజిత్ ప్రకటించారు. సీజేపీ తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఒడిశాకు చెందిన అధికారిని విజిలెన్స్ బృందం అరెస్టు చేసింది. కంధమాల్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఏఈఈగా పనిచేస్తున్న జైకుంఠనాథ్ బెహ్రా నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో ఆస్తులు గుర్తించారు. వైకుంఠనాథ్ కుటుంబ సభ్యుల పేరిట భువనేశ్వర్, బాజ్పూర్ తదితర ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు బయటపడింది. వారి పేరుపై 5 బ్యాంకు లాకర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2 లాకర్లలో దాచిన 2 కోట్లకు పైగా నగదు, 341 గ్రాముల బంగారు ఆభరణాలు, 45 లక్షల రూపాయల విలువైన బ్యాంకు డిపాజిట్లు, ఇతర పెట్టుబడుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైకుంఠనాథ్ బెహ్రాకు వేర్వేరు ప్రాంతాల్లో 5 బహుళ అంతస్తుల భవనాలు, 14 విలాసవంతమైన ప్లాట్లు ఉన్నాయని తెలిపారు. 26 ఏళ్ల క్రితం 6,000 రూపాయల వేతనంతో జూనియర్ ఇంజనీర్గా చేరిన వైకుంఠనాథ్ ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు విజిలెన్స్ అధికారులు చెప్పారు. ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో ఇప్పటివరకు 31 లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సీజన్లో వేర్వేరు కారణాలతో 161 మంది భక్తులు మరణించారని పేర్కొంది. ఏప్రిల్ 22న ద్వారాలు తెచ్చుకున్న కేదార్నాథ్ ఆలయాన్ని అత్యధికంగా 11 లక్షల మందికి పైగా భక్తులు దర్శించారు. బద్రీనాథ్ ఆలయాన్ని 9 లక్షల మంది, గంగోత్రి క్షేత్రాన్ని 5 లక్షల మందికి పైగా భక్తులు సందర్శించారు. యమునోత్రి ఆలయాన్ని 5 లక్షల మంది, హేమకుండ సాహిబ్ను 55,411 మంది యాత్రికులు దర్శించారు. ముఖ్యాంశాలు మరోసారి.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహంగా యోగాంధ్ర వేడుకలు పాల్గొన్న మంత్రులు అధికారులు ఈ నెల 21 వరకు కార్యక్రమాల నిర్వహణ. పోలవరం జిల్లాలో ఇంకా చిక్కని పెద్ద పులి జనావాసాల వైపు రాకుండా అటవీ సిబ్బంది యత్నం. అనంతపురంలో భయపెడుతున్న చిరుత పులి. గోదావరి బనకచెర్ల కోసం ఏపీ మరో ప్రయత్నం చేస్తోందన్న హరీష్ రావు. కావేరీ అనుసంధానం పేరుతో నీరు మళ్లించాలని చూస్తోందని ఆరోపణ. తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభ తేదీల్లో మార్పులు. 15న తెరుచుకోనున్న బడులు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు. వంట గ్యాస్ ధర పెంపును సమర్థించుకున్న కేంద్ర ప్రభుత్వం. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన వద్దే తక్కువని వివరణ. ముస్తఫా ట్రంప్ భేటీ ఉండబోదన్న ఇరాన్. చర్చలు నిలిచిపోయినందున అవకాశం లేదని వెల్లడి. స్తంభింపజేసిన ఆస్తుల విడుదలకు డిమాండ్. అమెరికా హెచ్చరికలు బేఖాతరు చేస్తున్న ఉత్తర కొరియా. క్షిపణుల సంఖ్య 2.5 రెట్లు పెంచాలన్న కిమ్. అగ్రరాజ్యంపై విమర్శలు. ఈటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.